మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సరే, ఏపీలో 2027లో ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి అందరినీ అలర్ట్ చేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఈ రోజు జమిలీ ఎలక్షన్స్ కి సంబంధించి పార్లమెంట్ నుండి వచ్చిన న్యూస్ చూస్తే ఇప్పుడప్పుడే జమిలీ ఎలక్షన్స్ లేవు 2029 వరకు అని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశలు అడియాసలు అయినట్టేనా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొన్నటి ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఆయన కొద్ది రోజుల పాటు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు. ఎందుకనంటే ఊహించని ఫలితాలు ఆయనకి ఎదురైనాయి. రాబోయే 30 సంవత్సరాల పాటు తానే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు, ప్రతిపక్షాలకి మళ్ళీ తిరిగి కోలుకోవడం అనేది అసాధ్యం, ప్రజలకి తాను ఒక శాశ్వత ముఖ్యమంత్రిని, ఎందుకంటే ప్రస్తుతం ఆయన 50 సంవత్సరాలు దాటిన వయసులో ఉన్నాడు. ఇంకొక 30 ఏళ్ల పాటు అని అంటే 80 సంవత్సరాలు దాటిన దాకా తానే ముఖ్యమంత్రి. అంటే ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ ఎమ్మెల్యేలతో జరిగిన వర్క్షాప్ సందర్భంగా కూడా ఆయన కొన్ని అభిప్రాయాలు వెలుబుచ్చారు. గతంలో ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు మనం ఒడ్డెక్కగలిగితే చాలు, మళ్ళీ తిరిగి వచ్చే ఎన్నికలు అంటే 2029 నాటికి చంద్రబాబు నాయుడు గారు ముసలాడైపోతాడు, రామోజీరావు గారు ఉండకపోవచ్చు, అంటే తన ప్రత్యర్థులందరూ ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేస్తే తాను తన అధికారం సుస్థిరం చేసుకోవచ్చు అని చెప్పని ఫీల్ అయ్యాడు ఆయన. ప్రజారంజకంగా పరిపాలన చేసి ప్రజల మద్దతు పొంది అట్లా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం కాకుండా తన రాజకీయ ప్రత్యర్థులకి వయసు మీరి వాళ్ళు అంటే అనారోగ్యంతో లేదు ఇంకేదైనా ఆ వయసు భారం రీత్యా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎగ్జాస్ట్ అయితే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని తన అధికారం సుస్థిరం చేసుకోవాలని చెప్పని అనుకున్నాడు. కానీ ఎన్నికలలో ఊహించని ఫలితాలు ఎదురైనాయి. ఆ ఎదురైన తర్వాత ఆయనకి ఆ వరదలో కొట్టుకుపోయేవాడికి గడ్డి పరక దొరికిన దాన్ని ఆధారం చేసుకొని ఒడ్డెక్కాలని ప్రయత్నం చేసినట్టుగా ఆయనకి జమిలి ఎన్నికలు అనేది ఒక అస్త్రంలాగా దొరికినాయి. ఓ పక్క చూస్తేనే వాళ్ళ పార్టీ శ్రేణులు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్స్లో మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ పార్టీలు ఫిరాయిస్తూ ఉన్నారు, ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ ఫిరాయిస్తూ ఉన్నారు. కీలకమైన నాయకులు ఆయనకి దగ్గర బంధువు అనుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల దాకా దూరం వెళ్ళిపోతూ ఉన్నారు. రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తన పార్టీని కాపాడుకోవాలి అని అంటే వాళ్ళలో మనోధైర్యం నింపే ఏదో ఒక అస్త్రం కావాలి ఆయనకి. దానికోసం ఆయన ఈ జమిలి ఎన్నికలు అనే దాన్ని ఒక అందిపుచ్చుకున్న అస్త్రంలాగా వాడుకోదలిచాడు. దాన్ని వాళ్ళ శ్రేణుల ముందు ప్రజెంట్ చేయడం మొదలుపెట్టాడు. మనం 2027లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం మీద నెల రోజులకే వ్యతిరేకత వచ్చేసింది. వీళ్ళు సూపర్ 6 అన్నారు, అయ్యన్నారు, ఈ అన్నారు, ఏది అమలుపరచట్లా. వీళ్ళు ప్రజలను వంచారు. ప్రజలు వీళ్ళ పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉన్నారు. ఇప్పుడు జగన్ ఉంటేనా అని చెప్పని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలు నన్ను ఎన్నికల్లో ఓడించలా, వీళ్ళేదో ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు అని చెప్పని తనకు తాను ధైర్యం చెప్పుకొని తన శ్రేణులకు కూడా ధైర్యం చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పార్లమెంటు ముందుకి ఆయన ఆశిస్తున్న జమిలి బిల్లు వచ్చింది. 2 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లు చట్టరూపం దాల్చినా ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే తప్ప వైసీపీ పార్టీ ఆశించినట్టుగా ముందస్తు ఎన్నికలు రావు అని చెప్పని ఒక మాట చెప్పాడు ఆయన. ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవాళ ఎన్డీఏలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల కన్నా ఈయన సీనియర్ నాయకుడు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు సమాచారం ఉండే తీరుతుంది. అటువంటి స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన నుంచి వచ్చిన ప్రకటనే అధికారిక ప్రకటనగా మనందరం భావించవచ్చు. అయినను శంకులో పోస్తే కానీ తీర్థం కాదన్నట్టుగా ఇవాళ పార్లమెంటులో జమిలి బిల్లు వచ్చింది కాబట్టి
ఆ బిల్లు ద్వారా కూడా జరిగిన ధృవీకరణ ఏంటి అంటే 2029లో కాదు మాస్టారు, జమిలి ఎన్నికలు అనేది 2034లో జరుగుతాయి అంట. అంటే 2029లో సాధారణ ఎన్నికలు ఎదుర్కొన్న తర్వాత ఈ జమిలి చట్ట రూపంలో ఆచరణలోకి వచ్చేది, అంటే పార్లమెంటు అసెంబ్లీలకి కలిపి ఎన్నికలు జరిగేది మాత్రం 2034 సంవత్సరంలో. ఈలోపు దానికి మార్గమే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టుగా 2029లో ఎన్నికలను ఎదుర్కొని తీరాలి. అంటే 2027లో ఎన్నికలు జరగవు, 2029లో యాజ్ పర్ షెడ్యూల్ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జమిలి అనే, అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి పార్లమెంట్కి కలిపి ఎన్నికలు జరగడం అనేది మాత్రం 2034లో. దానికి సాంకేతికంగా చాలా అంశాలు వాళ్ళ పార్లమెంట్లో ఆ బిల్లు రూపంలో చర్చకొచ్చింది. కొన్ని అంశాలు చెప్తాను నేను, సాంకేతికపరమైన అంశాలు. సో వీటిని మాత్రం కొంచెం చూసే చెప్పాల్సి వస్తుంది. ఇవాళ పార్లమెంట్ ముందుకి 129వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదన వచ్చింది. అంటే ఇప్పటి వరకు భారత రాజ్యాంగానికి 128 సార్లు సవరణ జరిగింది. ఇప్పుడు ప్రవేశపెట్టింది 129వ రాజ్యాంగ సవరణ బిల్లు. దీంట్లో ప్రవేశపెట్టిన క్లాజెస్ ఏంటి అంటే, దీంట్లో మొట్టమొదటగా రాజ్యాంగంలో 82A అనే ఒక క్లాజు పొందుపరిచారు. ఈ సవరణలో నిబంధన కొత్తది తీసుకొచ్చారు. పార్లమెంటు ఉభయ సభల కాలపరిమితి కోసం 83వ నిబంధన, శాసనసభల కాలపరిమితి కోసం 172వ నిబంధన. అంటే ఇప్పుడు పార్లమెంటు మనకి పార్లమెంటుకి అసెంబ్లీలకి సపరేట్గా ఆ నిబంధనలు పొందుపరిచారు. 327వ నిబంధనలు కూడా సవరణలకు ప్రతిపాదించారు. ఇవేంటి దీంట్లో, రేపు 2029లో లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ఎన్నికలు పూర్తయిపోయి ఫలితాలు వచ్చి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట లోక్సభ సమావేశాల్లో రాష్ట్రపతి గారు ఒక గజెట్ విడుదల చేస్తారు. ఆ గజెట్ విడుదలైన దగ్గర నుంచి అపాయింటెడ్ డేటు బిగిన్ అయినట్టు. అపాయింటెడ్ డేట్ బిగిన్ అయిన దగ్గర నుంచి 5 సంవత్సరాల తర్వాత ఈ జమిలి ఎన్నికలు సాధ్యం అవుతాయి. అంటే 2029లో ఎన్నికలు జరిగి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన మొట్టమొదటి సమావేశంలో రాష్ట్రపతి గారి గజెట్ విడుదలైన తర్వాత అక్కడి నుంచి 5 సంవత్సరాలు, అంటే 2034 సంవత్సరం నుంచి కానీ జమిలి అమల్లోకి రాదు. ఇప్పుడు సాంకేతికంగా మనకందరూ కూడా తెలిసింది ఏంటి అంటే, 2021లో జరగాల్సిన సెన్సస్ జనాభా లెక్కల ప్రక్రియ కరోనా కారణంగా ఇంతవరకు జరగల. ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలు పెడుతున్నారు. జనాభా లెక్కలు పూర్తి కావాలి. పూర్తయిన తర్వాత 2026 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉంది. ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఇంకొక అంశం, మొన్న 2024 ఎన్నికలకు ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. సో ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత 33% మహిళలకి కేటాయించబడే నియోజకవర్గాల ఎంపిక జరగాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికే సాంకేతికంగా 3-4 సంవత్సరాలు ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ పూర్తయి 2029లో మహిళా బిల్లు కూడా 2029 ఎన్నికలకనే షెడ్యూల్ అయి ఉంది. 2024 ఎన్నికలకు ముందు బిల్లు ఆమోదం పొందినా అది అపాయింటెడ్ డే అనేది 2029 ఎన్నికలకు పెట్టుకున్నారు. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్పని. కాబట్టి సాంకేతికంగా ఉన్న ఈ అన్ని అంశాల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టుగా 2027లో ఈ జమిలి ఎన్నికలు జరగటం అనేది అసాధ్యం. అది వాళ్ళ పార్లమెంటులో ప్రవేశపెట్టబడ్డ బిల్లు ద్వారా అధికారికంగా కూడా ధృవీకరణ జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఈ 5 సంవత్సరాల పాటు, అంటే ఇప్పటికి 6 నెలలు అవుతుంది ఎన్నికలు పూర్తయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడి, ఇంకొక 4.5 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికలు పూర్తయ్యే వరకు తన పార్టీని సస్టైన్ చేసుకొని రావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. మరి ఇప్పటి వరకు వాళ్ళకి ఊరిస్తూ వస్తున్న జమిలి ఎన్నికల అస్త్రం ఎక్స్పైర్ అయిపోయింది. ఇక అస్త్రం పనిచేసే అస్త్రం కాదని నిర్ధారణ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చినా కూడా వాళ్ళ శ్రేణులే మొహాన్ని అవుతారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినా కూడా ఇంకా 27, 28 అనే ఈ కాకమ్మ కబుర్లు చెప్తే ఎట్లా మాస్టర్ అంటారు ఆయన. కాబట్టి అవి నమ్మరు.
ఇక కొత్త అస్త్రాలు ఎన్నుకోవాలి. ఎందుకంటే వాళ్ళ శ్రేణుల్లో మోటివేషన్ ఉంటే తప్ప ఆయన వెనక నడిచే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మరి ఏ అస్త్రాలు ఎంపిక చేసుకుంటారో, ఏ విధంగా వాళ్ళ శ్రేణులను మోటివేట్ చేస్తారో, ఏ విధంగా డిమోరలైజ్ అయ్యే పార్టీలు ఫిరాయించడానికి సిద్ధపడతా ఉన్న శ్రేణులను కాపాడుకునే ప్రయత్నం చేస్తారో చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.